నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వటాశ్రీ. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి బ్యాక్ పెయిన్ అంటే స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్. సో ఈ స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం అలాగే ఏంటంటే మెయిన్గా బ్యాక్ పెయిన్ రావడం, అంటే ఇక్కడ బ్యాక్ సపోర్ట్ ప్రాపర్గా లేకపోవడము, దానివల్ల ఏంటంటే ఈవెన్ ఇంటర్నల్గా కూడా మనకి బ్లడ్ సప్లై ప్రాపర్గా స్పైన్కి అందకపోవడం వల్ల కూడా ఈ బ్యాక్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. పర్టికులర్గా ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్, తర్వాత లోంబార్ స్పాండిలైటిస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్, అలాగే వర్టిగో అంటారు కదా, సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే హీల్ పెయిన్ కింద, అంటే మనకి మనవల దగ్గర పెయిన్ రావడము, అట్లానే నీ పెయిన్, తర్వాత ఏంటంటే లెగ్ పెయిన్. నెక్స్ట్ ఏంటంటే మజిల్స్ క్రాంప్స్. పర్టికులర్గా ఏంటంటే మనకి ఇక్కడ నైట్స్ చాలా మందికి ఏమవుతుందంటే మార్నింగ్ టైం పర్వాలేదు కానీ నైట్ మటుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బెడ్ మీద నుంచి ఏంటంటే వాళ్ళకి ఈవెన్ కింద దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. క్రాంప్స్ లాగా ఇలాగా ట్విస్ట్ అయినట్టు ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్. తర్వాత ముఖ్యంగా ఏమవుతుందంటే చాలా మటుకు కొంచెం సేపు కూర్చుంటే, అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు కూర్చునేటప్పటికి చాలా మటుకు లేవాలన్నా కూడా చాలా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది ఇక్కడ స్పైనల్ కార్డ్ టిప్ దగ్గర. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఇక్కడ వేగస్ నర్వ్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దానికి గనక మనము పర్ఫెక్ట్గా, అంటే ఇక్కడ ఇంటర్నల్గా కూడా ఎక్స్టర్నల్గా కూడా ఫుడ్స్, అలాగే పర్టికులర్గా మర్మ పాయింట్స్ అంటారు, చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అవి కనుక రోజు కనుక చేసుకుంటే, అంటే ఆ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేయడం వల్ల, పాయింట్స్ దగ్గర మసాజ్ చేసుకోవడం వల్ల ఈ పర్టికులర్గా ఇప్పుడు ఏమైతే చెప్పానో, అంటే బ్యాక్ పెయిన్కి సంబంధించిన కానీ, స్పాండిలైటిస్ సంబంధించిన కానీ, క్రాంప్స్ కానీ, నీ పెయిన్, హీల్ పెయిన్, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో మనకి లోపల కూడా బాడీలో అంతా కూడా బ్లడ్ సప్లై అందడానికి, కణానికి సెల్యులర్ లెవెల్ నరిష్మెంట్ కూడా దొరకకపోయినా కూడా ఈ విధంగా ఇబ్బంది పడతారు. సో ముఖ్యంగా ఈరోజు పర్టికులర్గా అవేమీ పాయింట్స్ అన్నది ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఆరిక్యులర్ అలాగే యాక్యుప్రెషర్ ద్వారా కొన్ని పాయింట్స్ మీకు చూపిస్తాను. అవి మసాజ్ చేసుకోవడం వల్ల, అవి ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆరిక్యులర్ థెరపీ అంటారు. అంటే ఏంటంటే ఇయర్కి సంబంధించినటువంటిది. సో మనకి ఇయర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మనకి చూస్తున్నాం కదా, ఈ ఇయర్ ఏదైతే ఉంది మైక్రో కోసం అంటారు. పర్టికులర్గా మనం ఓవరాల్ బాడీని రిప్రజెంట్ చేస్తాం మనకి ఇయర్ అనేది. ఓకేనా, ఇక్కడ చూస్తారు కదా, ఈ టిప్ ఆఫ్ ది ఇయర్ ఏదేమో బ్రెయిన్ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాం. బ్రెయిన్ వస్తుంది అదంతా కూడా. సో మనం కనుక ప్రెగ్నెన్సీలో, అంటే ప్రెగ్నెన్సీలో బేబీని కనుక చూస్తే ఎంబ్రియో ఏదైతే ఉందో మనకి ఎట్లా అయితే ఎలా ఉంటుందో, సో ఆ విధంగా బేబీ ఎలాగైతే ఉంటుందో అలాగే మనకి ఈ చెవుతాలికి మొత్తం అంతా ఓవరాల్గా కనెక్ట్ అయి ఉంటాం కదా. సో ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, చూస్తారు కదా, ఈ పార్ట్ అంతా కూడా ఈ స్పైనల్కి సంబంధించినటువంటి పాయింట్. ఓకేనా, సో ఎవరికైనా సరే ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ ఏంటంటే బెడ్ మీద నుంచి పడుకొని లేచినప్పుడు కూడా చాలా పెయిన్స్ వస్తున్నాయి అంటే కనుక ఈ పాయింట్స్ చక్కగా, సో మార్నింగ్ లేవగానే ఈ చక్కగా ఇదంతా కూడా జస్ట్ ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఈ విధంగా జస్ట్ ఇలాగా పైని అలాగే ఇట్లా లాగడం అన్నమాట. రోజు కూడా మీరైతే కనుక కొంచెం ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఆయిల్ అనేది తీసుకొని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంకా మీకు బాగుంటుంది ఈజీగా. సో ఈ విధంగా తీసుకొని ఇట్లా ప్రెస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చేతుల్లోనే బైలాటరల్ రెండు చేతుల్లో కూడా మనకి ఇక్కడ చూస్తే కనుక బొటన వేలు ఉంది కదా, ఇదంతా కూడా మనకి ఇక్కడ మనకి స్పైన్ పాయింట్ వస్తుంది. సో ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇటువైపు ఇటువైపు ఇదంతా కూడా మనకి ఇక్కడ కనుక చక్కగా ఇంకోటి కూడా చూపిస్తాను మీకు, కలర్ ద్వారా కూడా మీకు చూపిస్తాను. సో ఈ పాయింట్ ఉంది కదండి, ఇదంతా కూడా. సో ఈ పాయింట్ అంతా మనకి స్పైన్ పాయింట్ కింద చెప్తాను. రెడ్ కలర్ మీకు చూపిస్తున్నాను కదా, సో ఓకే. నెక్స్ట్ సో మనం కనుక మసాజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి. ఓకేనా, సో మనం మసాజ్ చేసుకునేటప్పుడు చక్కగా ఈ విధంగా మనము మొత్తం, ఓకే, సో మీకు మన చేతితో కనుక మసాజ్ చేసుకునేటట్టయితే ఇలా జస్ట్, ఓకేనా, డైలీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ కూడా, ఓకేనా, జస్ట్ రెండు చేతులు బైలాటరల్గా రెండు చేతులు. అలాగే ఇట్లాంటివి ఉంటాయి మీకు, మనకి రింగ్స్ లాంటివి
ఓకేనా. మీకు ఈవెన్ రింగ్స్ లా మీకు చూపిస్తాను, రింగ్స్ ఎలా చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నాను కదా ఈ విధంగా జస్ట్ ఓకే. ఈ విధంగా మొత్తం ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే ప్రతి సెల్లో కూడా ఆక్సిజన్ సప్లై అవుతుంది. అలాగే బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో మనకి బ్లడ్ సప్లై ప్రాపర్గా అందకపోయినా కూడా ఈ పెయిన్స్ అంటూ వస్తాయి. సో ఇది చక్కగా ఈ విధంగా చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇలాంటివి మీ దగ్గర లేదు అనుకుంటే కనుక మనం కావాలంటే ఇట్లాంటి పెన్స్ ఉంటాయండి. సో పెన్తో అయినా సరే పెన్సిల్ కానీ పెన్ కానీ చూపిస్తాను మీకు ఓకేనా. సో ఇలాగా ఓకే. సో పెన్తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఓకేనా. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మన పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ పాయింట్ దగ్గర ఇలా మసాజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా ట్విస్టింగ్ మెథడ్ కూడా ఉంటుంది. ఈ విధంగా కూడా ట్విస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి పెయిన్ ఉంది, చాలా కష్టం ఉంది, ఎలాంటి పెయిన్ అంటే 100 పెయిన్స్ రిలీజ్ చేసేటువంటి పాయింట్ మీరు చూపిస్తాను ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఓకే. మీకు రెడ్ పెన్తోనే చూపిస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి ఇది ఓకేనా. సో లార్జ్ ఇంటెస్టైన్ పాయింట్ అంటారు, LI14 పాయింట్ అంటారు. చాలా పవర్ఫుల్ అయినటువంటి పాయింట్ ఓకేనా ఇది ఓకే. సో ఈ పాయింట్ దగ్గర మీరు చక్కగా ఏంటంటే అట్లీస్ట్ ప్రెస్ చేసి వదిలిపెట్టడం ఓకేనా. ఇది అట్లీస్ట్ 100 టైమ్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 మార్నింగ్ టైము అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ పాయింట్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేసి వదిలిపెట్టడం. ఈ ప్రెషర్స్ ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో ఆటోమేటిక్ ఏంటంటే బ్లాకేజెస్ అని క్లియర్ అవుతుంది. ఈవెన్ ఏంటంటే ఎక్కడైతే కనుక నర్వ్స్ ఏవైతే ఉంటాయో నర్వ్స్ కూడా ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎనర్జీ పాయింట్స్ అనమాట. సో ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసి వదిలిపెట్టడం వల్ల మీకు పెయిన్ కూడా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవితో పాటు మనం ఆహారం తినేటువంటి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి ముఖ్యంగా అంటే బ్యాక్ సంబంధించి స్పైనల్ కార్డ్ స్ట్రాంగ్గా ఉండడానికి ముఖ్యంగా మనకి చక్రాస్లో కూడా కనెక్ట్ అయ్యేటువంటిది ఏంటంటే మూలాధార అంటారు. మూలము అంటే ఏంటంటే రూట్ చక్ర. మూలం అంటే మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ రూట్ చక్రాకి సంబంధించినటువంటి ఫుడ్స్ తీసుకోవడం అంటే పర్టికులర్గా అంటే రూట్ చక్ర వచ్చేసి మూలాధార వచ్చేసి మనకి లమ్ అనేటువంటి బీజాక్షర మంత్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. కొంచెం రిలాక్స్డ్గా హ్యాపీగా కూర్చొని రిలాక్స్డ్గా ఈ లమ్ అనేటువంటి మంత్రాన్ని కూడా మీరు చాంట్ చేసుకోండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో లమ్ అనేటువంటిది మనకి రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్. సో మనము రెడ్ కలర్ ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ కూడా చక్కగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ ఓకేనా, బీట్రూట్, అట్లానే రెడ్ కలర్ చెర్రీస్ అంటారు. అట్లానే ముఖ్యంగా ఏంటంటే ఆనియన్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో అలాగే రెడ్తో సంబంధించినటువంటి ఏ ఆహారం అయినా సరే బెర్రీస్ పర్టికులర్గా ఏమంటారంటే గ్రేప్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే ఏవైనా సరే రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆహారం ఏదైనా తీసుకున్నా కూడా మనకి రూట్ చక్రం అనేది బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల ముఖ్యంగా బ్యాక్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో యాక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే బ్యాక్ సంబంధించిన సర్వైకల్ స్పాండైటిస్ కానీ తర్వాత ముఖ్యంగా అంటే లోవర్ ఎనర్జీ చక్రాస్లో లోవర్ చక్రాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ అవుతుంది. దాంతోపాటు డైలీ కూడా కంపల్సరీగా మనం ఏంటంటే వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే రూట్స్ స్ట్రాంగ్ ఉండడానికి వాటర్ కంటెంట్ కూడా రోల్ ప్లే చేస్తుంది. సో మన బాడీ టైప్ని బట్టి మన బ్లడ్ గ్రూప్ని బట్టి కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన తత్వం ఏ తత్వం అయితే ఉంది ఇక్కడ మనకి ముఖ్యంగా బాగా విపరీతమైనటువంటి హీట్ సంబంధించినటువంటి బాడీ అయితే కనుక అప్పుడు కూడా ఏమవుతుందంటే ఆర్గన్స్ డ్రై అయిపోతుంది, వాటర్ కంటెంట్ కరెక్ట్గా లేకపోతే. దానివల్ల కూడా మళ్ళీ మనకి పెయిన్స్ అంటూ వస్తాయి. పర్టికులర్గా బ్యాక్ సంబంధించినటువంటి ఇష్యూస్, బ్యాక్ సపోర్ట్ అనేది లేకపోవడము. అట్లానే ఏంటంటే మెయిన్గా ఏంటంటే చాలా మట్టుకు కూర్చున్న తర్వాత కూడా మనకి విపరీతమైనటువంటి హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా ఈ ముఖ్యంగా ఏంటంటే డ్రై అయిపోతాయి ఆర్గన్స్ అనేవి. సో అందుకే ఏంటంటే మనకి రూట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ అన్నది మనకి ముఖ్యంగా అట్లీస్ట్ 2 to 2.5 లీటర్స్ వాటర్ డైలీ కంపల్సరీగా ప్రతి బ్లడ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి. అయితే అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ బట్టి కూడా ఉంటుంది. అది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి వాటర్ ఇదంతా కూడా ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఇంపార్టెంట్. అలాగే ఆహారంలో పర్టికులర్గా మినప్పప్పు అంటే ఇక్కడ ఏంటంటే మినుములు సంబంధించినటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంది మినప్పప్పు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మనం ఏంటంటే ప్రోటీన్ లడ్డూ లాంటివి కానీ అలాంటివి తీసుకోవడం వల్ల మెయిన్గా ప్రోటీన్ అంటే ముఖ్యంగా మినప్పప్పుతో గారెలు అలాంటివి కూడా
చాలా మంచి రోల్ చేస్తుంది. అలాగే నువ్వులతో సంబంధించినటువంటి నువ్వులు కూడా మనకి ఇక్కడ బ్యాక్ పెయిన్ అన్నది రాకుండా బ్యాక్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకోవడము, మీకు ముందు రూట్ సంబంధించిన రూట్ ఫుడ్స్ చెప్పాను కదా, వాటితో పాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా మీకు మ్యాక్సిమం ఏంటంటే బ్యాక్కి పర్టికులర్గా ప్రోటీన్ అలాగే బ్యాలెన్స్ న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అంతా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఇవి ముఖ్యంగా పాటిస్తే అద్భుతంగా ఏంటంటే రిజల్ట్స్ వస్తాయి. సో ఇంకా పర్టికులర్గా ఏంటంటే చాలా విపరీతంగా హెల్త్కి సంబంధించి ఇష్యూస్ ఎలాంటివి ఏమైనా సరే ముఖ్యంగా మీకు ఉంటే కనుక నాకు చక్కగా కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర అన్ని రకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, న్యాచురల్ మెథడ్స్ కూడా ఉంటాయి. సింపుల్గా ఏంటంటే ఆహారం కూడా పర్టికులర్గా బ్లడ్ గ్రూప్ ప్రకారం అలాగే బాడీ టైప్ని బట్టి కూడా నేను డిజైన్ చేస్తాను. ఆ విధంగా కనుక ఫుడ్ తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా అంటే ఇక్కడ మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. స్ట్రెస్ సంబంధించిన ఇష్యూస్ కూడా మనము బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా మన దగ్గర అన్ని రకాలుగా అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఆహారమే కాదు అన్ని రకాలుగా ఈవెన్ బాడీని బట్టి కూడా నేను మెడిసిన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ ఆయిల్స్ కూడా మనకి ఇక్కడ పెయిన్ ఆయిల్స్ సంబంధించిన బాడీకి సంబంధించిన పెయిన్ ఆయిల్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో అవి కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో హ్యాపీగా మీరు కాల్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మీరు జస్ట్ మెసేజ్ పెట్టినా సరిపోతుంది. మీకు ఎక్కడున్నా సరే హోమ్ డెలివరీ చేస్తాము, ఏ ప్లేస్లో అయినా సరే పర్వాలేదు, మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.